నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దొంగలు పడినటువంటి 6 నెలలకు కుక్కలు మురిగినాయంట ఒక సామెత ఉంది. ఆ సామెతను నిజం చేస్తూ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మొన్నెప్పుడో శ్రీశైలానికి సంబంధించి శ్రీశైలం ఎమ్మెల్యే కావచ్చు, జనసేన ఇన్ఛార్జ్ కావచ్చు, వీళ్ళిద్దరూ కలిసి అటవీ అధికారుల మీద దాడి చేశారనేటువంటి ఒక వార్త అయితే రావడం జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యింది. దానికి సంబంధించి అటవీ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగిందో చెప్పడం జరిగింది. దాని మీద శ్రీశైలం ఎమ్మెల్యే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ అటవీ అధికారులు పవన్ కళ్యాణ్ గారిని కలవడము, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు విచారణకు ఆదేశించడము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరు లైన్ క్రాస్ చేసినా క్షమించేది లేదని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టేటట్లు చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఈ గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు ఇంకా పార్టీలో కొనసాగుతూ ఉన్నారు అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఉందో ఒక్కసారి ఊహించుకోండి. ఈ గోరంట్ల మాధవ్ గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన గురించి మనకందరికి తెలిసిందే. ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఈ గోరంట్ల మాధవ్ చూడండి. మొన్నొచ్చి అటవీ అధికారులు నీకు రిప్రజెంట్ చేస్తా ఉంటే ఈ కూటమి ప్రభుత్వంలో అటవీ అధికారులు సైతం వచ్చి ఒక అటవీ శాఖ మంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి స్వతంత్రం ఉంది కాబట్టే వాళ్ళకు అన్యాయం జరిగిందని వాళ్ళు భావించారు. కాబట్టి ఆ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సాక్షాత్తు ఈ గోరంట్ల మాధవ్కే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. గోరంట్ల మాధవే కాదు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవ్వరికి అపాయింట్మెంట్ అనే మాటే లేదు. కానీ కూటమి ప్రభుత్వంలో ఎవరితోనైనా కలవచ్చు, ఏ మంత్రితోనైనా కలవచ్చు అని నిరూపించారు. దానికి సంతోషపడు. దమ్ము ధైర్యం గురించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముఖ్యంగా ఈయనే మాట్లాడాలా. దమ్ము ధైర్యము, వీళ్ళ దమ్మేంది, వీళ్ళ ధైర్యం ఏంది? 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మొత్తం చూసేశారు. ఈయన దమ్ము ధైర్యం పండగ పూటే చూశారు. ఈయన దమ్ము ధైర్యం గురించి చెప్తున్నాడు. రాజశేఖర రెడ్డి పైన అటవీ అధికారులు ఇస్తున్న కంప్లైంట్ను తల ఎత్తి బుడ్డా రాజశేఖర్ రెడ్డి పైన అటవీ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించడము జరిగింది. బుడ్డా రాజశేఖర్ రెడ్డిని A2గా చేరుస్తూ A1గా శ్రీశైలం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ను చేర్చడం కూడా జరిగింది. మీరు నిద్రపోయి ఎక్కడో తాగి పడుకొని వారం తర్వాత వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఇట్లే ఉంటుంది మాధవ్. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యే మీదైనా, ఏ ఎంపీ మీదైనా ఒక్క కేసైనా బుక్ అయిందా? కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతమంది ఇన్ఛార్జీలను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అదేవిధంగా శ్రీశైలం ఎమ్మెల్యే మీద కేసు కూడా బుక్ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా చూడకుండా కేసులు బుక్ చేయడము, విచారణ జరపడం జరుగుతోంది. అదే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీసము పట్టించుకున్న పాపాన పోలేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ గోరంట్ల మాధవ్. గోరంట్ల మాధవ్ పండగ పూట జిప్పిప్పి గిటార్ వాయిస్తే దాని మీద విచారణ చేయకుండా సభ్య సమాజం తలదించుకునేలాగా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని తిట్టినటువంటి చరిత్ర వీళ్ళది. విచారణ లేదు, కేసు లేదు, బొక్క లేదు. ఈయన వచ్చి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. సిగ్గు గురించి ఈయన మాట్లాడాల. ప్రపంచం మొత్తానికి చూపించిన ఈయన సిగ్గు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. గోరంట్ల మాధవ్ గారు, మీరు నిద్రపోయి ఇప్పుడు లేచి వచ్చినట్లున్నారు. ఆ కేసుకు సంబంధించి ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం రండి. ఇక్కడ చూడండి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డాపై కేసు, అటవీ శాఖ ఉద్యోగులపై దాడి ఘటనలో A2గా చేర్చిన పోలీసులు, A1గా జనసేన ఇన్ఛార్జ్ రౌతు అశోక్, వీళ్ళిద్దరూ ఆ రోజు అటవీ అధికారుల మీద దాడి చేశారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వీళ్ళ మీద కేసు పెట్టి విచారణకు ఆదేశించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా కలుగజేసుకొని వీళ్ళ మీద కేసులు పెట్టించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? వీళ్ళ వర్షన్ వీళ్ళు చెప్తున్నారు, అటవీ శాఖ సిబ్బంది వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. అటవీ శాఖ సిబ్బంది ఏం చెప్తున్నారు?
మా మీద దాడి చేశారు, రూమ్లో కిడ్నాప్ చేసుకొని కొట్టారు, రాత్రంతా చిత్రహింసలకు గురి చేశారని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తా ఉంటే ఎమ్మెల్యే ఏం చెప్తా ఉన్నాడు, ప్రతిరోజు వీళ్ళు అక్కడ నిలబడుకొని వసూళ్లకు పాల్పడుతూ ఉన్నారు, అందుకని మేము మందలించామని చెప్తా ఉన్నారు. కానీ బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే చేసింది తప్పు కాబట్టి ఒకవేళ అధికారులు కనుక నిజంగా వసూళ్లకు పాల్పడుతూ ఉంటే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, కానీ చేయి చేసుకోవడం తప్పు కాబట్టి కేసు పెట్టారు. ఇక్కడ చూడండి, అటవీ శాఖ ఉద్యోగులపై దాడి ఘటనలో నమోదైన కేసులో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని పోలీసులు A2గా చేర్చారు. శ్రీశైలం జనసేన ఇన్ఛార్జి రౌతు అశోక్ను A1గా కేసు నమోదు చేశారు. చెక్ పోస్ట్ వద్ద తనకు దారి వదలలేదని అటవీ శాఖకు చెందిన పెట్రోలింగ్ టీంపై తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే భౌతిక దాడికి పాల్పడడం, అటవీ శాఖ సిబ్బందిని నిర్బంధించి చిత్రహింసలు పెట్టడం సంచలనం సృష్టించినటువంటి విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. తీవ్రంగా కాదు, అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా స్పందించారా? ఒక దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ చంపిన నిందితుణ్ణి ఆ డయాస్ పైన పక్కన కూర్చొని పెట్టుకుని ఎంకరేజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? సొంత ఎమ్మెల్యేలైనా సొంత నియోజకవర్గ ఇన్ఛార్జీలైనా సస్పెండ్ చేస్తూ కేసులు పెట్టిస్తున్నటువంటి కూటమి నాయకులు ఎక్కడ? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ వార్త వచ్చింది ఆగస్టు 22వ తారీఖున. ఆగస్టు 22వ తారీఖునే ఆ ఎమ్మెల్యే మీద కేసు బుక్ చేస్తే, A2గా ఆయన్ని చేర్చి కేసు బుక్ చేస్తే, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏమీ చర్యలు తీసుకోలేదని చెప్పి మన గోరంట్ల మాధవ్, గిటార్ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఆయన అంటాడు పవన్ కళ్యాణ్ గారు తలదించుకున్నాడంట, తలదించుకొని ఏదో రిపోర్టు చూడండి, ఇక్కడ చూడండి, పవన్ కళ్యాణ్ గారు అటవీ అధికారులను స్వయంగా ఆయనే కలిసి అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని విచారణకు ఆదేశించారు. ఎప్పుడైనా అధికారులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం చూశారా? ఎప్పుడైనా మంత్రులు కలవడం చూశారా? అపాయింట్మెంట్ అయినా ఇచ్చేవాడు అప్పట్లో. సో వీళ్ళు వచ్చి కూటమి పరిపాలన మీద, కూటమి నాయకుల మీద బురద జల్లుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ఇక చూడండి, వచ్చారు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంది, ఏం జరిగింది ఆ రోజు మొత్తం వివరిస్తూ ఉన్నారు. అటవీ శాఖ మంత్రిగా, ఇక్కడ అటవీ శాఖ మంత్రిగా ఆయన రిప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు అటవీ శాఖ మంత్రి అని గూగుల్లో వెతికేంతవరకు కూడా తెలియదు. అటవీ శాఖ మంత్రి అంటే కేవలం ఎర్రచందనం స్మగ్లింగ్ చేసుకోవడానికి మాత్రమే అనుకునేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీద ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ రోజే, ఏ రోజైతే ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిందో ఆ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు స్పందించారు, ఉప ముఖ్యమంత్రి గారు స్పందించారు. అటవీ శాఖ మంత్రిగా వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకున్నారు, తీసుకొని విచారణకు ఆదేశించారు, కేసులు ఫైల్ చేశారు. A2గా ఎమ్మెల్యేని, A1గా జనసేన నాయకుడిని చేర్చడం జరిగింది. ఇంకేం కావాలా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి కాబట్టి గబ్బర్ సింగ్ డ్రెస్ వేసుకొని గన్ను తీసుకెళ్ళి వాళ్ళని కాల్ చేసి రావాలనా? చట్టం తన పని తాను చేసుకెళ్తుంది కదా. సో కేసు పెట్టకపోయి ఉంటే, A2గా అతన్ని చేర్చకపోయి ఉంటే, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన్ని కాపాడే ప్రయత్నం చేసి ఉంటే నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే బాగుంటుంది. కానీ అన్నీ అయిపోయిన తర్వాత దొంగలు పోయినటువంటి 6 నెలలకు కుక్కలు మురిగినట్లు ఇప్పుడు వచ్చి 22వ తారీఖున కేసు బుక్ అయితే ఇప్పుడు వచ్చి ఏమీ జరగలేదు, కూటమి ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంది, సో విఫలమైనారు అని చెప్పడము నిజంగా సిగ్గుచేటు. సిగ్గు గురించి గోరంట్ల మాధవ్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టించడము నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీకే సిగ్గుచేటు. గోరంట్ల మాధవ్ లాంటి ఒక నాయకుడిని అప్పుడు టికెట్ ఇవ్వలేదు అన్నప్పుడు మాత్రము ఏదో పర్వాలేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతవరకు మారిండారని అంతా అనుకున్నారు. కానీ ఆయనకి ఇప్పుడు పదవి ఇచ్చి అధికార ప్రతినిధిని చేసి ఇప్పుడు ఈ విధంగా సిగ్గు లేకుండా టీవీల్లో మళ్ళీ గోరంట్ల మాధవ్ ముఖాన్ని చూపిస్తూ ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత దిగజారిపోయిందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. గోరంట్ల మాధవ్ గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారి సిగ్గు గురించి మాట్లాడతాడు. సిగ్గుపడేలాగా వీడియోలు చేసినటువంటి గోరంట్ల మాధవ్ సిగ్గు గురించి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. ఈ కేసుకు సంబంధించి చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు అసెంబ్లీ సాక్షిగా ఏ
స్థాయి వ్యక్తి అయినా తప్పు చేస్తే ఖచ్చితంగా మా ప్రభుత్వంలో శిక్ష పడుతుంది. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా ఏ స్థాయి వ్యక్తి అయినా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. హామీలో భాగంగానే కేసులు కూడా ఫైల్ చేశారు. మనం చూస్తా ఉన్నాం, హత్య కేసులో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కూడా అరెస్ట్ అయినటువంటి విషయం మనకు తెలిసిందే. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గనుక అటవీ అధికారుల మీద దాడి జరిగి ఉంటే ఆ దాడి చేసినటువంటి ఎమ్మెల్యేని అటవీ శాఖ మంత్రిగా చేసేవాడు. కానీ కూటమి ప్రభుత్వంలో అలా జరగలేదు. ఆయన మీద కేసు పెట్టారు, A2గా చేర్చారు. A1గా అయితే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ ఇన్ఛార్జ్ శ్రీశైలం ఇన్ఛార్జ్ను కూడా చేర్చడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నడిపినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి తేడా. ఈ తేడాలు రాష్ట్ర ప్రజలు గమనించాలి. కాబట్టి గోరంట్ల మాధవ్ గారు దయచేసి ఇంకెప్పుడు ప్రెస్ మీట్ పెట్టద్దు, పెట్టినా కూడా సిగ్గు గురించి మాట్లాడద్దు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.